హలో ఎవ్రీవన్, నేను మీ బాలశ్రీ. వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ తను వ్లాగ్స్. ఈరోజు వీడియోలో అయితే మంచి టేస్టీ అండ్ సమ్మర్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. అది ఏంటి అంటే మళ్ళీ తినాలనిపించే ఫ్రూట్ సలాడ్ అండి. సో ఇది మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. సో నేను చేసే ప్రాసెస్లో అలాగే సింపుల్గా క్విక్గా చేసుకునే ప్రాసెస్లో అయితే చెప్తాను. సో లేట్ చేయకుండా ఇదే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ఇన్ వన్ తను వ్లాగ్స్ని. ఇంకెందుకు లేట్, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా తయారు చేసుకోవడానికి 1/2 లీటర్ వరకు పాలైతే తీసుకోవాలి. తర్వాత మీకు నచ్చిన పౌడర్ ఫ్లవర్ని ఎంచుకోండి. మార్కెట్లో చాలా రకాల పౌడర్స్ అయితే దొరుకుతాయి. అందులో బేసిక్గా బటర్ స్కాచ్ ఇంకా వెనిలా పౌడర్ అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సో ఈ కస్టర్డ్ పౌడర్ని 2 స్పూన్స్ వరకు అయితే ఒక బౌల్లో వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని ఈ విధంగా పాలు బాగా బాయిల్ అయిన తర్వాతకి అందులో కొంచెం 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే షుగర్ని యాడ్ చేసుకొని అందులో మనకి నచ్చిన ఫ్రూట్స్ని అయితే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనం ఇలా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని అయితే ఇలా మిక్స్ చేసుకొని ఉండలు లేకుండా ఇది చిక్కబడేంత వరకు కొంచెం అలా కలుపుతూ ఉండాలి. సో ఇది కలుపుతూ ఉండగా మనమైతే ఫ్రూట్స్ని అయితే సన్నగా కట్ చేసి పెట్టుకుందాం ఒకటి. సో ఈ విధంగా పల్చగా ఉండే వరకు అయితే కలుపుకోవాలి. చల్లబడిన తర్వాతకి మళ్ళీ చిక్కబడిపోతుంది. సో అందుకనేసి మనం ఇక్కడ కన్సిస్టెన్సీ అయితే చూసుకోవాలన్నమాట. మరి చిక్కగా ఉండేంత వరకు కలపకుండా స్లోగా ఇలా కలిపేసుకొని చల్లబడ్డ తర్వాతకి ఇంకా బాగా చిక్కగా అవుతుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీ అనేది ఉంచుకోవాలి. ఇందులోకైతే నేను కట్ చేసి పెట్టుకున్న దానిమ్మ గింజలను అయితే వేస్తున్నాను. అలాగే మీకు ఏ ఫ్రూట్స్ అయితే ఇష్టమో అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేను కస్టర్డ్ ఇందులో పౌడర్ వేసుకున్నాను కాబట్టి నేనైతే వెనిలా ఫ్లేవర్ అయితే యాడ్ చేశాను. పొమోగ్రనేట్స్, యాపిల్స్, గ్రేప్స్ అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేశాను. బాదం పప్పు, జీడిపప్పు అలాగే పిస్తా పప్పు కూడా యాడ్ చేశాను అనమాట. సో మీకు నచ్చిన ఫ్రూట్స్ని బనానా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం కలిపి పెట్టేసుకొని చల్లారిన తర్వాతకి ఒక 2 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2 అవర్స్ వరకు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా చల్లారాలన్నమాట. మనం వేడి మీద పెట్టినా సరే టేస్ట్ అనేది పోతుంది. చల్లారిన తర్వాతకి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2 అవర్స్ పెట్టుకోవాలన్నమాట. సో చూడండి, ఈ విధంగా 2 అవర్స్ పెట్టుకున్న తర్వాతకి నేను 2 అవర్స్ తర్వాత పెట్టి చూశాను. ఇలా దగ్గరికి అయింది. చూడండి, కన్సిస్టెన్సీ అనేది మనం ఈ విధంగా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. అప్పుడు చల్లారిపోయిన తర్వాతకి మనం కప్స్లో సర్వ్ చేసుకోవడమే. సో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్. మరి మీరు కూడా ఈ ఫ్రూట్ సలాడ్ని తయారు చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో అయితే చేస్తారైతే అనుకుంటున్నాను. ఓకే, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ మాత్రం ఇచ్చండి. బై ఫ్రెండ్స్, సీ యూ.